2026 ఢిల్లీ భారత మండపం లైట్స్తో వెలిగిపోతుంది. వరల్డ్ లీడర్స్ అందరూ చిరునవ్వులతో ఫోటోలకి ఫోజిస్తున్నారు. పైకి చూస్తే ఇది మరొక డిప్లొమాటిక్ సమ్మిట్ లాగా అనిపించవచ్చు. కానీ ఆ కటిన్స్ వెనుక జరిగిన రక్త చరిత్ర మీకు తెలుసా? అసలు 2026 బిగ్ సమ్మిట్ జరగడానికి ముందు ఇండియాలో ఎన్ని సైలెంట్ అసాసినేషన్స్ జరిగాయో మీకు తెలుసా? మన దేశ ఆర్థిక వ్యవస్థని, మన బ్యాంకింగ్ సర్వర్స్ను కొలాప్స్ చేయడానికి ఒక గ్లోబల్ సూపర్ పవర్ ఎంతమంది ఎకనామిక్ హిట్మెన్ని న్యూఢిల్లీకి పంపించిందో మీకు తెలుసా? ఇది కేవలం ఒక మీటింగ్ కాదు, ఇది డాలర్ హెజమనీకి, ఏషియన్ సోవర్నిటీకి మధ్య జరిగిన ఆఖరి యుద్ధం. మనకు చిన్నప్పుడు స్కూల్లో బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిసి వ్యాపారం చేసుకునే ఒక చిన్న గ్రూప్ అని చెప్పారు. కానీ నిజానికి ఈ బ్రిక్స్ అనేది వ్యాపారం కోసం పుట్టిన గ్రూప్ కాదు. అది ఫైనాన్షియల్ న్యూక్లియర్ వార్ నుండి తప్పించుకోవడానికి కట్టిన ఒక బంకర్. 2026లో ఇండియా బ్రిక్స్ ప్రెసిడెన్సీ తీసుకున్న సమయంలో సిచ్యుయేషన్ మామూలుగా లేదు. అమెరికా తన స్విస్ సిస్టమ్ని వెబనైజ్ చేసి రష్యాని మాత్రమే కాదు, రేపు ఇండియాని కూడా బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటుంది. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఒక టాప్ సీక్రెట్ రిపోర్ట్ అందింది. దాని పేరే ఆపరేషన్ స్ట్రాంగిల్ హోల్డ్. ప్రపంచ పెత్తందారులు అంటే గ్లోబల్ హెజ్మోనీస్కి ఒక్కటే రూల్, అదేంటంటే ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ దెమ్, డిస్ట్రాయ్ దెమ్. 2026 జనవరిలో ఇండియా బ్రిక్స్ చైర్మన్గా ఛార్జ్ తీసుకోగానే వెస్టర్న్ డీప్ స్టేట్కి ఒక క్లియర్ సిగ్నల్ వెళ్ళింది. ఇండియా బ్రిక్స్ బ్రిడ్జ్ని లాంచ్ చేయబోతుంది అని. దీని అర్థం ఏమిటో తెలుసా? మీరు పెట్రోల్ కొనడానికి ఇంకా డాలర్ అవసరం లేదు. మీరు రష్యా నుండి S-400ని కొనాలన్నా, ఇరాన్ నుండి ఆయిల్ కొనాలన్నా అమెరికా పర్మిషన్ అక్కర్లేదు. ఇది జరిగితే డాలర్ విలువ 40% పడిపోతుంది. అమెరికా ఎకానమీ కొలాప్స్ అవుతుంది. అందుకే వారు ఇండియా మీద ఒక ఇన్విజిబుల్ వార్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ప్లాన్ సింపుల్గా లేదు, చాలా కుట్రపూరితమైనది. ప్లాన్ 1, ఇంటర్నల్ డీస్టెబిలైజేషన్. ఇండియాలో ఉన్న సెపరేటిస్ట్ గ్రూప్స్కి ఫండింగ్ పెంచడం, దేశంలో గొడవలు సృష్టించి ఇండియా ఈజ్ అన్సేఫ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని ప్రపంచానికి ప్రొజెక్ట్ చేయడం. ప్లాన్ బి, కరెన్సీ అటాక్. మన రూపీ విలువను కృత్రిమంగా క్రాష్ చేయడం. కానీ న్యూఢిల్లీలో ఉన్న R&AW హెడ్ క్వార్టర్స్లో ఒక చిన్న టీం ఈ కుట్రను ముందుగానే పసిగట్టింది. సమ్మిట్కి సరిగ్గా 3 నెలల ముందు ముంబైలో ఒక ప్రామినెంట్ బ్యాంకర్ డౌట్ఫుల్ సర్కమ్స్టెన్స్లో చనిపోయారు. మీడియా దీన్ని హార్ట్ అటాక్ అని చెప్పింది, కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఒక రేర్ పాయిజన్ దొరికింది. ఆ పాయిజన్ కేవలం కోల్డ్ వార్ టైంలో ఫారెన్ స్పైస్ వాడేవారు. ఇదే మనకు వార్నింగ్ బెల్. R&AW చీఫ్ PMOకి అర్జెంటుగా ఒక ఫైల్ పంపించారు. ఆ ఫైల్లో ఉన్న మెసేజ్ ఒకటే, సార్, దే ఆర్ నాట్ హియర్ టు టాక్, they are here to stop the reset. If we sign the BRICS currency deal, they will burn the house down. కానీ మన ప్రధాని ఇచ్చిన డెసిషన్ హిస్టరీని మార్చేసింది. ఆయన ఏమన్నారో తెలుసా? Let them come, we are ready. అసలు ఈ బ్రిక్స్ కరెన్సీ వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటి? చైనా తన ట్రూప్స్ని బార్డర్స్లో పెట్టి ఇండియాతో ఎందుకు చేతులు కలిపింది? మరియు ఈ సమ్మిట్ని ఫెయిల్ చేయడానికి 5 ఐస్ అలయన్స్ పైన వ్యూహం ఏమిటి? ఇవి తెలియాలంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఈ కథ 2026లో మొదలు కాలేదు. దీని మూలాలు ఎతకాలి అంటే మనం సరిగ్గా 20 సంవత్సరాలు వెనకకు వెళ్ళాలి. అది ఇయర్ 2008. అమెరికాలో లెమన్ బ్రదర్స్ కూలిపోయింది. ప్రపంచం ఆర్థిక వ్యవస్థ ప్యానిక్ బటన్లోకి వెళ్ళింది. ఆ సమయంలో న్యూఢిల్లీలో ఉన్న పాలసీ మేకర్స్కి ఒక భయంకరమైన నిజం తెలిసింది. అదేంటో తెలుసా? మనం వాడుతున్న గ్లోబలైజేషన్ అనేది ఒక ట్రాప్. మన డబ్బులు, మన బ్యాంక్స్, మన ఫారెన్ రిజర్వ్స్ అన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయో తెలుసా? న్యూయార్క్ మరియు లండన్లో ఉన్న సర్వర్స్లో. అప్పుడు ఒక సీక్రెట్ డాక్యుమెంట్ నార్త్ బ్లాక్లో సర్క్యులేట్ అయింది. అందులో ఉన్న ఒక లైన్ ఇండియాని నిద్రపోనివ్వలేదు. ఇఫ్ వాషింగ్టన్ స్నీజెస్, ఇండియా క్యాచెస్ ఎ కోల్డ్, బట్ ఇఫ్ వాషింగ్టన్ డిసైడ్స్ టు స్ట్రాంగిల్ us, యు డై. ఇది డీప్ స్టేట్ ఆడుతున్న స్పై గేమ్స్లో మొదటి జయం. అసలు యుద్ధం అంటే ఏంటి? బార్డర్స్లో సోల్జర్స్ని పంపడం, మిసైల్స్ వేయడం. ఇది వరల్డ్ లైఫ్ వార్ఫేర్. దీన్ని మనం కైనెటిక్ వార్ఫేర్ అని కూడా అంటాం. కానీ 21st సెంచురీలో యుద్ధం మారిపోయింది. ఇప్పుడు యుద్ధం స్విస్ట్ కోడ్లతో జరుగుతుంది. మీకు స్విస్ట్ అంటే ఏంటో సింపుల్గా చెప్పాలా? ఇది ప్రపంచ బ్యాంకుల మధ్య ఉన్న వాట్సాప్ లాంటి మెసేజింగ్ సిస్టమ్. కానీ ఈ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఎవరో తెలుసా? అమెరికా. ఒకవేళ రేపు అమెరికాకు ఇండియా మీద కోపం వస్తే వాళ్ళు మన ఆర్మీ మీద బాంబు వేయక్కర్లేదు. జస్ట్ డిలీట్ బటన్ నొక్కితే అంతే. మన ATMs పనిచేయవు, మన క్రెడిట్ కార్డ్స్ ప్లాస్టిక్ ముక్కల్లా అవుతాయి. మనం సౌదీ అరేబియా నుండి ఆయిల్ కొనలేము. దీనిని ఎకనామిక్ స్ట్రాంగ్యులేషన్ అంటారు. ఈ భయం నుండే పుట్టినదే బ్రిక్స్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు కొంచెం జియోపొలిటికల్ స్ట్రాటజీ చూద్దాం. యాప్ని గమనించండి. ఒకప్పుడు కోల్డ్ వార్ టైంలో అమెరికా స్ట్రాటజీ సింపుల్గా ఉండేది, రష్యాను ఇంకా చైనాని విడదీయాలి. కానీ 2010 తర్వాత అమెరికా చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ అహంకారంతో రష్యాని, చైనాని కార్నర్లోకి తోశారు.
కానీ ఇక్కడ ఇండియా సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా మారింది. మనం శాండ్విచ్ అయ్యాం. ఒకవైపు చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్తో మన ఇండియన్ ఓషన్ని చుట్టుముడుతుంది. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న పోర్ట్స్ చైనా కంట్రోల్లో ఉన్నాయి. మరొక వైపు అమెరికా మనలను తన జూనియర్ పార్ట్నర్గా వాడుకోవాలని చూస్తుంది. వాళ్ళకు ఇండియా చైనా మీద వాడడానికి ఒక బఫర్ జోన్ మాత్రమే. మనకు ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే మనం అమెరికా పళ్ళల్లో పడకూడదు, అలాగే చైనా వాళ్ళలో చిక్కకూడదు. ఈ రెండు శక్తుల మధ్య ఇండియా తన సోవర్నిటీని కాపాడుకోవాలి అంటే మనకు మన సొంత సిస్టమ్ కావాలి. 2010 to 14 టైం ఫ్రేమ్లో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్లో ఒక పెద్ద డిబేట్ జరిగింది. దాన్ని మనం ఇంటెలిజెన్స్ గ్యాప్ అనొచ్చు. మనం పాకిస్తాన్ పంపించే టెర్రరిస్టుల మీద ఫోకస్ పెట్టాం. కసాబ్ లాంటి వాళ్ళని ఆపడంలో బిజీగా ఉన్నాం. తప్పు లేదు, అది అవసరమే. కానీ మన వెనక ఎకనామిక్ స్పైస్ మన సిస్టంలో దూరిపోయారు. కార్పొరేట్ లాబింగ్ పేరుతో ఫారిన్ కన్సల్టెన్సీస్ మన గవర్నమెంట్ పాలసీస్ని డిక్టేట్ చేశారు. వాళ్ళ టార్గెట్ ఒకటే, ఇండియా ఎప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారకూడదు, ఇండియా ఎప్పుడు ఒక మార్కెట్గానే ఉండాలి. ఈ కుట్రను బ్రేక్ చేయడానికి ఇండియాకి ఒక గ్రేన్ స్ట్రాటజీ అవసరం అయింది. ఆ స్ట్రాటజీ పేరే స్ట్రాటజిక్ అటానమీ. కానీ అది సాధించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మన శత్రువులు బార్డర్ బయట లేరు, మన సిస్టంలోనే ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా? 2026 బ్రిక్స్ సమ్మిట్ కేవలం కరెన్సీ గురించి కాదు. ఇది 20 ఏళ్ల కోపాన్, 20 ఏళ్ల అవమానం తిరిగి కొట్టడానికి ఇండియా వేసిన చట్నీ. కానీ అమెరికా ఊరుకుంటుందా? డాలర్ను రిప్లేస్ చేస్తే పెంటగాన్ చూస్తూ కూర్చుంటుందా? ఎక్కడైతే సమస్య ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. కానీ ఆ పరిష్కారాన్ని వెతకడానికి ఆర్డినరీ మ్యాన్ సరిపోరు, దానికి ఒక మాస్టర్ మైండ్ కావాలి. న్యూఢిల్లీ పవర్ కారిడార్స్లో ఆయనని అందరూ ది స్ట్రాటజిస్ట్ అని పిలుస్తారు. ఆయన పేరు మనకి అనవసరం. ఆయన వ్యక్తిత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. మీడియాలో కనిపించరు, ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వరు, ఆయన ఎక్కువ మాట్లాడరు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ లోకంలో ఒక సామెత ఉంది, ది లౌడెస్ట్ మ్యాన్ ఇన్ ద రూమ్ ఈస్ ద వీకెస్ట్, ద సైలెంట్ మ్యాన్ ఇస్ ద డేంజరస్ వన్. ఆయన మౌనం శత్రువుకి డెత్ సెంటెన్స్తో సమానం. ఆయన ఐరన్ కావ్ యొక్క వారసుడు. ఆయన ఫిలాసఫీ ఒకటే, శత్రువు మన ఇంటి దాకా వచ్చే వరకు ఆగకుండా శత్రువుని తన ఇంటిలోనే యుద్ధం చేసి ఆపాలి. సో 2024 ఎండింగ్లో డీప్ స్టేట్ ఆపరేషన్ స్ట్రాంగ్ హోల్డ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ మాస్టర్ మైండ్ కౌంటర్గా మరొక బ్లూ ప్రింట్ రెడీ చేశారు. దాని కోడ్ నేమ్ ఆపరేషన్ వజ్ర. ఆపరేషన్ వజ్ర అన్నది కన్వెన్షనల్ వార్ కాదు. శత్రువుకి మనం ఏం చేస్తున్నామో తెలియకపోవడమే మన మొదటి విజయం. ఎన్ఎస్ఏ టీమ్ డిజైన్ చేసిన ఈ కోవర్ట్ ఆపరేషన్లో 3 ముఖ్య భాగాలు ఉన్నాయి. మొదటిది, ప్రపంచానికి ఇండియా వీక్గా ఉన్నట్లు ప్రొజెక్ట్ చేయడం. మేము ఇంకా రెడీగా లేమని, మా ఎకానమీ స్ట్రగుల్ అవుతుంది అని వెస్టర్న్ స్పైస్కి ఫీడ్ ఇవ్వడం. దీని స్పై లాంగ్వేజ్లో డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అంటారు. డీప్ స్టేట్ నిమ్మలంగా ఉన్నప్పుడు మనం దెబ్బ కొట్టాలి. సెకండ్ది, చైనాని ముందుకు తోసి అమెరికా దృష్టి అంతా చైనా మీద పడేలా చేయడం. ఇండియా వెనక నుండి ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిశ్శబ్దంగా బిల్డ్ చేయడం. అండ్ థర్డ్ది, సరిగ్గా సమ్మిట్కి 24 అవర్స్ ముందే సిస్టమ్ని మనం లాంచ్ చేయడం. ఇది చాలా రిస్కీ గేమ్. ఒక తప్పు జరిగిన ఇండియా అంతా శాంక్షన్లో కూరుకుపోతుంది. ఈ ఆపరేషన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నార్త్ బ్లాక్లో మీటింగ్ పెట్టలేదు, ఎందుకంటే ఢిల్లీ గోడలకు కూడా చెవులు ఉంటాయి. అరవాలి హిల్స్లో ఉన్న ఒక రహస్య సేఫ్ హౌస్లో ఒక మీటింగ్ జరిగింది. దానికి హాజరైంది కేవలం 3. ఆ గదిలో ఫోన్స్ ఎలో లేదు, ల్యాప్టాప్స్ లేవు, కేవలం పేపర్ మరియు పెన్నే. ఎందుకంటే డిజిటల్గా ఉన్న ఏదైనా యుఎస్ఏ హ్యాక్ చేయగలదు, కానీ కాగితాన్ని హ్యాక్ చేయలేరు కదా. అక్కడే బ్రిక్స్ పే సిస్టమ్ యొక్క ఫైనల్ ఆర్కిటెక్చర్ డిసైడ్ అయింది. వెస్టర్న్ స్విఫ్ట్ సిస్టమ్ని బైపాస్ చేసి గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీని ఎలా క్రియేట్ చేయాలో అక్కడే ప్లాన్ చేశారు. ఒక మొక్కలో చెప్పాలి అంటే అమెరికా తన డాలర్ ట్రాప్ని బిగిస్తున్నాం అనుకుంది, కానీ ఇండియా ఆ ట్రాప్ కిందే సురంగ మార్గం తవ్వేసింది. స్ట్రాటజీ రెడీ అయింది, ఇప్పుడు ఎగ్జిక్యూషన్. R&AW తన స్లీపర్స్ని లేపారు. లండన్, న్యూయార్క్ మరియు దుబాయ్లో ఉన్న ఇండియన్ ఇంటెలిజెన్స్ అసెట్స్కి ఎన్క్రిప్టెడ్ మెసేజ్ వెళ్ళాయి. వాళ్ళ పని ఏంటో తెలుసా? మార్కెట్స్లో నాయిస్ క్రియేట్ చేయడం, గ్లోబల్ మీడియాలో ఇండియా మైట్ డిలే ద బ్రిక్స్ కరెన్సీ అనే రూమర్స్ని స్ప్రెడ్ చేయడం. వాల్ స్ట్రీట్ ట్రేడర్స్ ఇండియా ఈజ్ స్కేర్డ్ అని నమ్మారు. డీప్ స్టేట్ ఏజెంట్స్ మనం గెలిచామని రిలాక్స్ చేయాలి. కానీ 2026 సమిట్ రోజు పొద్దున్న 9 గంటలకు హిస్టరీలోనే పెద్ద ట్విస్ట్ జరగబోతుంది. శత్రువు నిద్రపోతున్నాడు, వ్యూహం రెడీగా ఉంది. కానీ లాస్ట్ మినిట్లో చైనా నుండి ఒక బిట్ ఫెయిల్ ఎదురైతే, లేదా మన సిస్టంలోనే ఎవరో మోలుంటే న్యూఢిల్లీ అంతా డీప్ డార్క్నెస్లో నిద్రపోతుంది. కానీ పిఎం రెసిడెన్స్లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి.
సౌత్ బ్లాక్లో ఉన్న వార్ రూమ్లో పిన్ పడితే వినిపించేంత నిశ్శబ్దం. ఇది మామూలు నిశ్శబ్దం కాదు, తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతత. వెస్టర్న్ డిప్లొమాట్స్ తాజ్ హోటల్లో షాంపైన్ తాగుతున్నారు. వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం ఇండియా బ్యాక్ ఆఫ్ అయింది. ఇండియా రేపు మార్నింగ్ బ్రిక్స్ కరెన్సీని లాంచ్ చేయటం లేదు అని వాళ్ళ డీప్ స్టేట్స్ ఏజెంట్స్ కన్ఫర్మ్ చేశారు. వాళ్ళు గెలిచామనుకున్నారు, కానీ వాళ్ళకు తెలియని విషయం ఒకటి ఉంది. R&AW చీఫ్ తన టేబుల్ మీద ఉన్న రెడ్ ఫోన్ లిఫ్ట్ చేశారు. అవతల వైపు నుండి కేవలం 2 పదాలు వినిపించాయి: ప్యాకేజ్ డెలివర్డ్. ఆ క్షణం చరిత్ర మారడం మొదలైంది. సరిగ్గా గడియారం 12 కొట్టగానే డీప్ స్టేట్ తన లాస్ట్ వెపన్ వాడింది. దానికి టెక్నికల్ పేరు జీరో డే ఎక్స్ప్లాయిట్. టార్గెట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఒక సెకండ్లో ముంబైలో ఉన్న సర్వర్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి. బ్యాంకింగ్ గ్రిడ్లో బ్లాక్అవుట్ స్టార్ట్ అయింది. ఇది కేవలం హ్యాకింగ్ కాదు, ఇది డిజిటల్ టెర్రరిజం. అమెరికా ప్లాన్ ఏంటంటే సమిట్ స్టార్ట్ అయ్యేసరికి ఇండియాని డిజిటల్ డార్క్ ఏజ్లోకి తోసేయాలి. ప్రపంచానికి చూడండి, ఇండియా తన సొంత బ్యాంకింగ్ సిస్టమ్నే కాపాడుకోలేకపోయింది, ఇంకా గ్లోబల్ కరెన్సీని ఏం లీడ్ చేస్తుంది అని చూపించాలి. సిచ్యువేషన్ జారిపోతుంది. వార్ రూమ్లో ప్యానిక్ స్టార్ట్ అయింది. టెక్నీషియన్స్ అరుస్తున్నారు, సార్ ఫైర్వెల్ బ్రీచ్ అయింది, బ్యాకప్ సర్వర్స్ రెస్పాండ్ అవ్వట్లేదు. సమయం లేదు, పరిస్థితి మారింది. ఈ కేయాస్ మధ్య మన స్ట్రాటజిస్ట్ ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన చిరునవ్వుతో ఒక టీ తాగుతున్నారు. ఎందుకంటే ఆయనకు ముందే తెలుసు డీప్ స్టేట్ ఈ దాడి చేస్తుంది అని. ఆయన 6 నెలల ముందే ఊహించారు. అందుకే ఆపరేషన్ వజ్రాలో ఫేజ్ 2ని యాక్టివేట్ చేశారు. అసలు జరిగింది ఏంటంటే, అమెరికా అటాక్ చేసిన సర్వర్స్ గోస్ట్ సర్వర్స్. అవి నిజమైన సర్వర్స్ కావు, అవి హనీ పాట్స్. ఇండియా తన నిజమైన ఫైనాన్షియల్ ట్రాఫిక్ని 24 అవర్స్ ముందు డార్క్ ఫైబర్ నెట్వర్క్లోకి మార్చేసింది. ఈ నెట్వర్క్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉండదు. ఇది ఇండియన్ నేవీ కంట్రోల్లో ఉన్న అండర్ సీ కేబుల్స్ ద్వారా రన్ అవుతుంది. డీప్ స్టేట్ ఏజెంట్స్కి ఎంటీ బాక్సెస్ మీద బాంబులు వేశారు. నిజమైన ఖజానా సముద్రం అడుగున సురక్షితంగా ప్రయాణం చేస్తుంది. సో నెక్స్ట్ డే బ్రిక్స్ సమిట్ హాల్. ప్రపంచ మీడియా అంతా ఇండియా బ్యాంకింగ్ క్రాష్ అయ్యింది అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. వెస్టర్న్ లీడర్స్ వీ కెన్ ఆఫర్ హెల్ప్ అని సర్కాస్టిక్గా నవ్వుతున్నారు. అప్పుడు మన ప్రధాని మైక్ ముందుకు వచ్చారు. వెనక ఉన్న స్క్రీన్ మీద ఒక కొత్త లోగో వెలిగింది, బ్రిక్స్ పే లైవ్. ఒక క్షణం హాల్ అంతా నిశ్శబ్దం. ఆ హ్యాకింగ్ జరిగిన సిస్టమ్ ఎలా పనిచేస్తున్నాయి? డాలర్ వాడకుండా రష్యా నుండి ఇండియాకి గోల్డ్ బ్యాకప్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినట్టు స్క్రీన్ మీద చూపించింది. ట్రాన్సాక్షన్ టైం 0.03 సెకండ్స్. ఇంటర్మీడియరీ నన్. కరెన్సీ డిజిటల్ రూపీ. వాల్ స్ట్రీట్లో ట్రేడర్స్కి గుండె ఆగినంత పని అయింది. న్యూయార్క్లో డాలర్ ఇండెక్స్ గ్రాఫ్ కిందకి పడడం స్టార్ట్ అయింది. R&AW చీఫ్ తన ఫోన్లో వాషింగ్టన్లో ఉన్న CIA కౌంటర్ పార్ట్కి ఒక మెసేజ్ పెట్టారు. డోంట్ వరీ అబౌట్ ద గ్లిచ్, ఇట్ వాజ్ జస్ట్ ఎ డ్రీమ్. వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ ఆర్డర్. ఇదే చెక్మేట్. ఆ రోజు ఇండియా కేవలం ఒక టెక్నాలజీని లాంచ్ చేయలేదు, 500 years వెస్టర్న్ డామినెన్సీని బ్రేక్ చేసింది. 2026లో ఆ కంట్రోల్ ఇండియా చేతిలోకి వచ్చింది. కానీ యుద్ధం ఇక్కడితో ఆగిపోదు. డీప్ స్టేట్ దెబ్బతిన్న పులి లాంటిది. వాళ్ళు తిరిగి వస్తారు. ఈసారి యుద్ధం స్పేస్లో జరగచ్చు, లేదా బయో వార్ఫేర్గా రావచ్చు. కానీ ఏం జరిగినా భారత్ సిద్ధంగా ఉంది. మీరు చూసింది ది హిడెన్ వార్ ఆఫ్ 2026. నిజం ఎప్పుడూ చీకట్లోనే ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన జియో పొలిటికల్ అనాలిసిస్ మీకు నచ్చితే రేపు బయో వార్ఫేర్ మీద మరొక డీప్ డైవ్ వీడియో కావాలా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాంటి జియో పొలిటికల్ కంటెంట్ మీకు ఫ్యూచర్లో కావాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.